హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు కలిసి 2 సినిమాల్లో నటించారు. మిస్టర్ అంతరిక్షం సినిమాలో వీరిద్దరూ జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఆమె ఇటీవలే మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లావణ్య తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. మీ లెక్కి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆరా తీయసాగారు. తనకు బాగానే ఉందని, కాస్త బెణికిందని, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపింది. అనంతరం మరో నెటిజన్ మన డిప్యూటీ సీఎం గురించి ఏమైనా చెప్పండి అంటే పవర్ అని రిప్లై ఇచ్చింది. ఇంతలో ఒక నెటిజన్ వింతగా ప్రపోజ్ చేశాడు. ఈ జన్మలో నిన్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, కానీ కుదరలేదు. వచ్చే జన్మలో అయినా చేసుకుందామని అడగగా లావణ్య త్రిపాఠి స్పందిస్తూ హిందూ మత విశ్వాసం ప్రకారం పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. పైగా ఈ జన్మలోనే కాదు, 7 జన్మల్లోనూ అతనే భర్తగా వస్తారని నమ్ముతున్నాను అని వరుణ్ తేజ్ తనకు 7 జన్మలకు భర్తే అని చెప్పకనే చెప్పేసింది. లావణ్య తెలివిగా ఆన్సర్ ఇచ్చిందంటూ మెగా అభిమానులు సంబరపడుతున్నారు.